నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మా నాన్నల పెంపకం మీదే పిల్లల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పిల్లలను పెంచడం అనేది కళ. పిల్లలు తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు. వారి ప్రేమాభిమానాల నుంచే తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. పిల్లల భావి జీవితానికి పునాదిని సిద్ధం చేయాల్సింది తల్లిదండ్రులే. పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే తల్లిదండ్రులు ఉండే తీరు ప్రధానమట. దండన అనేది ఏ రూపంలో అయినా పనికిరాదని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూస్తారా? మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. మరి మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు మోక్షిత. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మోక్షిత. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. ఉప్పల్ నుంచి. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ స్టూడెంట్. ఓకే, మరి నీకు ఏ డిఫరెంట్ లుక్ కావాలని కోరుకుంటున్నావు? నా కాలేజ్లో ఒక ఫెస్ట్ ఉంది. ఆ ఫెస్ట్ కోసం నాకు ఒక ట్రెండీ మేకప్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, సో నీకు ట్రెండీగా పార్టీ టైప్లో ఫెస్టివల్ కాలేజ్లో ఫెస్ట్కి నువ్వు రెడీ అవ్వాలనుకుంటున్నావు. ఎస్. ఓకే, మరి ఈరోజు నీ లుక్ కోసం మనం సోమాజిగూడలో ఉన్నటువంటి అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి వచ్చేసాం. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి నీకు ఎలాంటి మేకప్ సెట్ అవుతుందో, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్. హాయ్ తన్మయ్. హాయ్ కృష్ణ. ఎలా ఉన్నారు? నేను బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? అండ్ ఐఎమ్ సూపర్ ఫైన్. సో దీని పేరు మోక్షిత. హాయ్. సో తనకి ఏంటంటే కాలేజ్లో ఫెస్ట్కి ఒక డిఫరెంట్ లుక్ కావాలంట, అంటే పార్టీ లుక్ టైప్. సో మరి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు తనకి? తన ఫేస్ చూస్తుంటే కొంచెం లైట్ పిగ్మెంటేషన్, కొంచెం డ్రై, కొంచెం డార్క్ సర్కిల్స్ అవన్నీ ఉన్నాయి. సో విల్ గో విత్ న్యూడ్ పార్టీ మేకప్. ఓకే. ఫర్ హర్ హెయిర్ ఇట్స్ క్వైట్ వేవీ, కొంచెం వేవీ ఉంది, ఇంకా రఫ్ అండ్ డ్రై. సో క్రింపింగ్ విత్ కర్ల్స్ వెళ్దాం, బాగుంటుంది. ఓకే, సో మరి తనకి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది? Like short frocks or long frocks and two-piece dresses will be very good. ఓకే, అంటే జనరల్గా మనం పార్టీస్కి ఏమైతే యూజ్ చేస్తామో అలాంటిది ఏదైనా బాగుంటుంది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. మరి ఫస్ట్ ఏం చేయబోతున్నాం? ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేస్తాను, తర్వాత టోనింగ్, తర్వాత మాయిశ్చరైజింగ్, తర్వాత బేస్. ఓకే, మరి వేసే అయితే. ఇప్పుడు బేస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఐ మేకప్ వెళ్తున్నాం. ఓకే, యా. బేస్ అంటే తనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు తనకి పిగ్మెంటేషన్స్ ఉన్నాయి ఫేస్ మీద, అండ్ అక్కడక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో అదంతా ఇప్పుడు ఈవెన్ అయిపోయింది. సో బేస్లో చాలా వరకు కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐ మేకప్ కదా, మరి ఐ షేడ్స్ ఏమేమి తీసుకుంటున్నారు? బ్రౌన్స్ అండ్ గోల్డ్స్. ఓకే, బ్రౌన్స్ అండ్ గోల్డ్స్. మేబీ తిన ఐస్కి సెట్ అవ్వచ్చేమో, అంటే వేసాకనే మనకి ఇంకా బాగా తెలియదు. అవును. అండ్ కాజల్, లైనర్ అండ్ మస్కరా యాజ్ టీజ్ వేసేస్తారనమాట. ఓకే, మరి ఐ మేకప్ వేసేస్తారా? ఓకే. ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. యా, నిజంగా అంటే తనకి లైట్ కలర్స్ వేసాను కదా ఐ షేడ్స్. సో బ్రౌన్ కూడా ఏంటంటే మరీ డార్క్గా కనిపించట్లేదు. సో లైట్గా వేసేసరికి తన ఫేస్కి సెట్ అయింది. అందులో కొంచెం చిన్న ఫేస్ కదా, సో కరెక్ట్గా సెట్ అయింది. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ లిప్స్టిక్ వేయబోతున్నాం. ఓకే, మరి లిప్స్టిక్ ఏ కలర్ తీసుకుంటారు? బ్రౌన్. బ్రౌన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో కదా. ఓకే, వేసేయండి. ఇప్పుడు లిప్స్టిక్ అండ్ బ్లష్ కూడా అయిపోయింది. యా, అండ్ లిప్స్టిక్ కూడా లైట్ కలర్ తీసుకున్నాం కదా. సో మనకి కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం లైట్ కలర్ అయితే బాగుంటుందేమో. బట్ ఫస్ట్ మనం మేకప్లోనేమో ఫస్ట్ స్కిన్ మొత్తం ఈవెన్గా చేసుకున్నాం, అంటే సర్కిల్స్ అన్ని కవర్ చేసాం, అంటే దానికి పిగ్మెంటేషన్ ఉంది కదా, అది కూడా మొత్తం కవర్ అయిపోయింది. అండ్ ఐస్ కూడా ఏంటంటే ఇప్పుడు దానికి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ తనవి కొంచెం కళ్ళు పెద్దవి కాబట్టి సో మనం లైట్గా ఐ మేకప్ వేసుకున్నా సరిపోతుంది కాబట్టి లైట్ ఐ మేకప్ తనకి సరిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి లిప్స్టిక్ కూడా లైట్ కలర్ వేసాం కాబట్టి మేబీ పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ హెయిర్ స్టైల్స్. ఓకే, హెయిర్ స్టైల్ ఏంటిది? కర్ల్స్. ఓకే, చేసేయండి. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కూడా అయిపోయినాయి. యా, తింది మామూలుగా ఆల్రెడీ కొంచెం లాంగ్ హెయిర్ కదా,
సో కర్ల్స్ తీయడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ లుక్గా కనిపిస్తుంది. అండ్ పార్టీకి నార్మల్గా లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం కష్టం, అంటే జడ కాకుండా ఏదైనా స్టైల్స్ వేయాలంటే. సో తనకి ఇది బాగా సెట్ అయింది. అండ్ ఫస్ట్ మనం మేకప్ ఏమో తనని స్కిన్ది ఈవెన్ చేసాం కదా, అండ్ పిగ్మెంటేషన్స్ అవన్నీ కవర్ చేశారు. అండ్ ఐస్కి ఏమో లైట్ మేకప్ వేశారు. తను ఆల్రెడీ పెద్ద ఐస్ కాబట్టి సో లైట్ మేకప్ ఈజీగా సెట్ అయిపోయింది. అండ్ లిప్ కలర్ కూడా మరీ డార్క్ కాకుండా మనం ఆల్రెడీ ఐ షేడ్స్ అవి లైట్గా వేసాం కాబట్టి సో లిప్స్టిక్ కూడా లైట్ కలర్ వేశారు, బాగుంది. సో అండ్ హెయిర్ స్టైల్ కూడా నీట్గా సెట్ అయింది కాబట్టి ఇంక లాస్ట్గా మిగిలింది డ్రెస్ చేంజ్. మరి మోక్షిత డ్రెస్ చేంజ్కి రెడీయా? ఓకే, డ్రెస్ చేంజ్. ఇప్పుడు హెయిర్ స్టైల్, మేకప్, కాస్ట్యూమ్ చేంజ్ కూడా అయిపోయింది. మీకు నచ్చిందా? ఓవరాల్గా మోక్షిత లుక్ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కాలేజ్ ఫెస్ట్కి, పార్టీ లుక్కి యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా సెట్ అవుతుంది అండ్ చాలా బాగుంది. మరి మోక్షితకి ఇంత మంచి లుక్ని మరి సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. యూర్ వెల్కమ్. మోక్షిత, మరి ఈ లుక్ నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో మరి కాలేజ్ ఫెస్ట్కి వెళ్తే అందరూ నిన్నే చూస్తారేమో. యా, మరి నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. ఓకే. చూసారు కదా, మోక్షిత తన లుక్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి లుక్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. చూసారు కదండి, ఇది ఇవాళ మన సొగసు చూడతరమా కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుతూ పాడుతూ గడపాలి. ప్రతికూల ప్రవర్తన పనికిరాదు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడకూడదు. ప్రతి విషయానికి గొడవ పడితే వాళ్ళు మొండివారిగా తయారవుతారు. తల్లికైనా తండ్రికైనా అహం పనికిరాదు. అది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అగాధాన్ని ఏర్పరుస్తుంది. స్నేహపూరితమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు ఇతరులతో కూడా అలాగే మెలుగుతారట. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవి సంస్థ డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారు. స్వయం ఉపాధి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామణి గారు. నమస్తే లీనా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. ఈరోజు మా సకల కోసం స్వయం ఉపాధి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను ఈరోజు గ్రీన్ గ్రాస్ ఫాడర్ అంటే పచ్చగడ్డి దానా గురించి చెప్పాలనుకుంటున్నాను. పచ్చగడ్డి దానా, ఓకే. అది యాక్చువల్లీ ఏంటంటే ఇది అంటే సబర్బ్స్లో కానీ వేరే అంటే ఊర్లలో కానీ ఇది చేయడం చాలా, ఎందుకంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. లేకపోతే ఒక ల్యాండ్ని తీసుకొని చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా పచ్చగడ్డిని పండించి ఒక చిన్న మిషనరీ కూడా ఉంటుంది. ఆ మిషనరీని తోటి ఆటోమేటిక్గా గడ్డి కట్ అవుతుంది. ఆ కట్ అయిన తర్వాత దానికి మిక్సింగ్లో అంటే పల్లి నూనె తీసేసిన తర్వాత వచ్చిన కేక్ని వాటన్నిటిని కూడా పల్లి ఆకులు కూడా ఎండిపోయిన ఆకుల్ని అవన్నీ వేసి కలిపి మిక్స్ చేసి దాణా తయారు చేస్తారు. అది పశువులకు ఎస్పెషల్లీ పాలిచ్చే ఆవులకు చాలా బాగుంటుంది. సో దాన్ని కుడితి అంటారు చూడండి ఊళ్ళలో, అట్లాంటి వాటిల్లో కూడా కలుపుతూ ఉంటారు దీన్ని. సో డైరెక్ట్గా కూడా వేయచ్చు. సో దాన్ని నేను గురించి చెప్పాలనుకుంటున్నాను. సౌదామణి గారు, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? విద్యా అర్హతలు ఏంటి? అండ్ పీరియడ్ ఎంత అవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇది యాక్చువల్లీ ఈడిపి చేయాలమ్మా. ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. సో దానికి లోన్స్ కానీ, ఆ లోన్స్కి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సౌదామణి గారు, ఇండస్ట్రీ పెట్టడానికి రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది? ఎంత స్పేస్ అవసరం అవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? పెట్టుబడి ఆల్మోస్ట్ 30 lakhs అవుతుందమ్మా మిషనరీకే, ప్లాంట్ అండ్ మిషనరీకి. మన ఓన్ ల్యాండ్ ఉండిందనుకోండి మనకు కొంచెం తగ్గుతుంది. లేదా మనం లీజ్ తీసుకోవాలి ల్యాండ్ని, దానికి పవర్ సప్లై తీసుకోవాలి, ఆటోమేటిక్ మిషన్ని, షెడ్ వేసుకోవాలి చిన్నగా. సో ఇవన్నీ అంటే మిక్సింగ్ మిషన్ అంతా కూడా అది ఆటోమేటిక్ అంతా మిక్స్ చేస్తుంది. కటింగ్ నుంచి బయటికి దానా వచ్చేంత వరకు చేస్తుంది. సో వాటికి కావాల్సిన అంటే వాటర్ కానీ బోరింగ్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. దాదాపు 50 lakhs వరకు పెట్టుబడి అవుతుంది. సౌదామణి గారు, పెట్టుబడికి సంబంధించి లోన్ విషయంలో కోవి సంస్థ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? యాక్చువల్లీ బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్.
అంటే మనకు ల్యాండ్ ఫ్రీగా ఉంది అనుకోండి, సో మనం ఈ ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ల్యాండ్లో అంటే ల్యాండ్ని కూడా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అంటే ల్యాండ్ అనేది కూడా మన 20% ఇన్వెస్ట్మెంట్లో కిందకి వస్తుంది. అది కొంచెం దాన్ని ప్రైస్ని బట్టి, ఏరియాని బట్టి. రెండోది ఏంటి అంటే మనం అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం కావాల్సిన మిషనరీని ఆర్డర్ ఇవ్వడము, లేకపోతే లీజ్ తీసుకోవడము, మన ఇండస్ట్రీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడము, కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ మార్కెటింగ్ కోసం కావాల్సిన వసతి చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం మొదలు పెట్టామనుకోండి, దాంట్లో మనకు మన పెట్టుబడి కూడా దాంట్లో కవర్ అవుతుంది. సౌదమణి గారు, మార్కెటింగ్ సంబంధించి కోవి సంస్థ ఎటువంటి హెల్ప్ చేస్తుంది? యాక్చువల్లీ కోవి అంటే మేము ఎప్పుడు కూడా మా నెట్వర్కింగ్ ఉంటుంది. దీంట్లో చాలా మట్టుకు ఇది అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి వాళ్ళకి మేము వీటిని ఈ అమ్మాయి మెటీరియల్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాము. సో మేము ఒక 10 చాప్టర్స్లో ఉన్నాం కాబట్టి ఆ 10 చాప్టర్స్ వాట్సాప్ నెట్వర్కింగ్లో మేము పెట్టగలుగుతాము. మేము చేయబోయే ఎగ్జిబిషన్స్లో కూడా ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ టీవీ కవరేజ్ కూడా ఫోకస్ చేయించవచ్చు. తర్వాత మన రాష్ట్రంలో కానీ ఎన్ఎస్ఐసి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ తోటి కొంచెం సబ్సిడైజ్డ్గా స్టాల్ తీసుకొని మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జరిగే దీనికి సంబంధించిన ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సౌదమణి గారు, ఇండస్ట్రీ పెట్టాలని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సౌదమణి గారు, గ్రీన్ గ్రాస్ ఫోటో గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మా. ఇదండి ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పిల్లలను ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. పొగడ్త వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభినందనలతో పెరిగిన పిల్లలు ఎదుటివారిని గౌరవిస్తారు, మనస్తత్వపు విలువలతో జీవిస్తారు. అమ్మా నాన్నల రక్షణ మాకెప్పుడూ ఉంటుందనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. అది కవచంలా పనిచేస్తుంది. జీవితంలో లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి ఉపయోగపడుతుంది. అమ్మాయి అబ్బాయి అనే భేదభావం అస్సలు పనికిరాదు. నిష్పక్షపాతంగా పెరిగిన వాళ్ళు నిజాయితీతో ఉంటారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో ఒక వేస్ట్ క్యాన్ తో అందమైన స్పూన్ స్టాండ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు కవిత శ్రవంతి గారు. మరి అది ఎలాగో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి శ్రవంతి గారు. నమస్తే అండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? నల్లకుంట నుంచి వచ్చాను. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు? నేను శ్రీ గురుదత్త హై స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఓకే మేడం, ఈ రోజు మా సకులందరికీ ఒక వేస్ట్ క్యాన్ తో చక్కటి స్పూన్ స్టాండ్ ని తయారు చేసి చూపిస్తా అన్నారు కదండి. ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఒక యూజ్డ్ టిన్, డెకరేషన్ కి కొన్ని కుందన్స్, పెబల్స్, రోప్, ఫెల్ట్ పేపర్, సిజర్స్, గ్లూ. మనకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ముందు టిన్ క్యాన్ తీసుకొని ఈ రోప్ ని దీని మీద జాగ్రత్తగా చుడుతూ రావాలి. దాన్ని మనం గమ్ తోటి ఫస్ట్ కొద్దిగా ఫస్ట్ గమ్ ని మనం అప్లై చేసి దానిపైన రోప్ ని చుడితే గట్టిగా ఉండడం కోసం కదండి. దీని మీద కదలకుండా ఉంటుంది అన్నమాట. గమ్ ని డైల్యూట్ చేయకూడదు. ఓకే, మొత్తం ఫుల్ బాటిల్ అంతా చుట్టాలి. బాటిల్ అంతా చుట్టాలి. ఓకే మేడం, చుట్టేసేద్దాం అయితే. ఎక్సెస్ థ్రెడ్ ని కట్ చేసేసి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసాను. చూడండి, మీరు గమనిస్తే దీనికి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా నీట్ గా ఒక, ఇప్పుడు ఏంటంటే ఇది టిన్ క్యాన్ అనిపించదు. అవునండి, ఇదే. సో ఇంతవరకు ఇలా ఫినిష్ అయిపోయింది కదండి ఈక్వల్ గా. నెక్స్ట్ ఏం చేస్తారు మేడం? ఇప్పుడు దీన్ని ఇలా సింపుల్ గా వదిలేస్తే బాగుండదు కాబట్టి దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఫెల్ట్ క్లాత్ అంటారు. ఫెల్ట్ క్లాత్, ఫెల్ట్ పేపర్, గ్రాస్ అండ్ ఫ్లవర్స్ లాగా చిన్న డెకరేషన్ ని మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే అండి, సిజర్స్ తోటి ముందు దీన్ని కట్ చేసుకుందాము. నేను ఒక
4 పీసెస్ ఇక్కడ తీసుకున్నాను. దీన్ని నేను గ్రాస్ లాగా ఓకే కట్ చేయబోతున్నాను. దీని మీద డైరెక్ట్గా అప్లై చేసి గమ్ని నేను ఫెల్ట్ క్లాత్ని దీని మీద అతికిచ్చేస్తున్నాను, అదే డిజైన్ గ్రాస్ లాగా. ఓకే అలా గ్రాస్ డిజైన్ లాగా నేను దీన్ని డెకరేట్ చేశాను. ఓకే ఓకే మేడం, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు దీని మీద అక్కడ పువ్వులు అతికిద్దాము. దీనికోసం నేను కుందన్స్ వాడుతున్నాను. ఓకేనండి. సింపుల్గా కుందన్స్ని అతికిచ్చేస్తున్నాను. ఓకే ఈ విధంగా మనం కుందన్స్ ఫెల్ట్ క్లాత్తో డెకరేట్ చేసాం కదా, ఇలా మనకు నచ్చినట్టుగా మనం వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. నేను పూర్తి చేసింది ఒకటి తీసుకొని వచ్చాను, అది చూపిస్తాను. ఓకే మేడం. పూర్తి అయింది ఈ రకంగా ఉంటుందండి. Okay. నేను పైన దీనికి గోల్డెన్ జరీ థ్రెడ్తో డెకరేట్ చేశాను. ఓకే సో ఇది ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక. ఇది టిన్ క్యాన్ కాబట్టి దీంట్లో మనం వెట్ స్పూన్స్ వేసినా ఏం కావు. సో డైనింగ్ టేబుల్ మీదకి ఒక యూనిక్ స్పూన్ స్టాండ్ అవుతుందండి. ఓకే అండి, నైస్ అండి, వెరీ నైస్, చక్కగా ఉంది. ఎనీవే కవిత శ్రవంతి గారు మా సకులందరికీ ఒక చక్కటి ఐటమ్ని పరిచయం చేశారు. నిజంగా బాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సఖికి ఎంతో కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి కవితా శ్రవంతి గారు ప్రిపేర్ చేసిన స్పూన్ స్టాండ్, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాంటిది ట్రై చేసి చూడండి. అంతేకాదు మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. తల్లిదండ్రులు చిన్నారుల ప్రాథమిక అవసరాలు తీర్చాలే తప్ప వారి పనులు కూడా వీళ్లే చేసి పెట్టకూడదు. స్వతహాగా చేసుకోవడం అలవాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలను సమున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవాలి. మనసును అర్థం చేసుకోవాలి. కేవలం చదువే వారికి జీవితం కాదని, మంచి వ్యక్తిగా ఎదగడమే ముఖ్యమని తెలియజేయాలి. బాధ్యతాయుతంగా పెరిగిన పిల్లలు సమాజంలో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.